ఎస్ అనే అక్షరముతో మీరు పేరు మొదలవుతుందా? సరిత గావచ్చు, సంపత్ గావచ్చు, సౌజన్య గావచ్చు, సుమ కావచ్చు, శ్రీధర్ గావచ్చు. ఇలా ఎస్ అనే అక్షరముతో ఎవరికి పేరు మొదలైనా ఈ 2026 స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం నుండి కూడా చాలా ఎక్కువగా కలిసొస్తదండి. నమ్మకం లేదు. ఎంతోమంది చెప్తున్నారు. ఎంతో న్యూమరాలజీ చెప్తున్నారు, యాస్ట్రాలజీ చెప్తున్నారు. అందరూ ఉట్టిగానే చెప్తున్నారు. కానీ ఏది నిజం కావట్లేదు అని మీరనుకుంటున్నారు. మీరు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యారు కరెక్టే. కానీ ఎంట్రీ తెలవట్లేదు మీకు. ఇప్పుడు ఒక చేనుకి చుట్టూ ఫెన్సింగ్ ఏసాం. నువ్వు లోపటికెళ్ళాలి. మరి ఎంట్రీ తెలుసుకునే కదా నువ్వు లోపటికెళ్ళేది. అక్కడ ఉన్నటువంటి చెట్లను, ఫలాలను, పండ్లను ఆస్వాదించేది, తినేది ఆ ఎంట్రన్స్ గేట్ తెలిస్తేనే కదా నువ్వు లోపటికెళ్ళేది. చేలు కనపడుతుంది. లోపల పండ్లు కనపడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. కానీ నీకు ఎంట్రన్స్ తెలవాలి. అదేవిధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి మీకు ఎంట్రీ దొరకాలి. ఎంట్రీ పాస్ రావాలి. ఆ పాస్ రావాలంటే మన పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉందో తెలుసుకోవాలి. ఎంత ఫ్రీక్వెన్సీలో ఉందో తెలుసుకోవాలి. మన తల్లిదండ్రులు పుట్టినటువంటి మన తల్లిదండ్రులు మనకు పెట్టినటువంటి పేరు ఎన్ని డిగ్రీస్‌లో అది ప్రోగ్రామ్ అయిందో తెలుసుకోవాలి. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయని తెలుసుకోవాలి. ఏవి ఉచ్చక్షేత్రములో ఉన్నాయి, ఏవి నీచక్షేత్రంలో ఉన్నాయి గ్రహాలు తెలుసుకోవాల్సిందే. అంతే కదండీ! అవి తెలుసుకొని ఇప్పుడు గోచారాన్ని మనం లెక్క కట్టుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఎస్ అనే అక్షరానికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ పరాభవ నామ సంవత్సరం అంతా కూడా చాలా మంచి మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలలో చూస్తే రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు దేవతల గురువైనటువంటి బృహస్పతి. ఆ బృహస్పతి అనేటువంటి నంబరు మూడో నంబరు గురువుకు సంబంధించింది. ఎస్ అనే అక్షరాన్ని కూడా మూడో నంబరే వస్తుందండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం అనేది కూడా ఏర్పడుతుందండి. మీరు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైతే ఒక్కసారి నన్ను ఫోన్ లైన్‌లో కానీ, లేదంటే పర్సనల్‌గా కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్పొచ్చే విధంగా చేస్తాను.